అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లొంగిపోవాలని లేఖ రాసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ప్రభుత్వం నుంచి సంప్రదింపులు చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఊహించని విధంగా కడతేరిపోయాడు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని 10 రోజుల క్రితం ఆయన ఆయుధాలు వీడే ఆలోచనలో ఉన్నట్లుగా జర్నలిస్టుకు లేఖ రాసినట్లు సమాచారం. మంచి నిర్ణయించుకున్న తర్వాత ఎన్కౌంటర్లో బలి కావడం బాధాకరమని మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు. హిడ్మా 10 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోవాలని భావించారు. పోలీసులు ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత లొంగిపోవాలనుకున్నారు. సంప్రదింపులు జరిపేలోపు మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ లేఖలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై హిడ్మా వివరించారు. ఆయుధాలను వదిలే ఆలోచనలో ఉన్న తాము ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తమ భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమయ్యామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ రిలీజ్ చేస్తామని హిడ్మా లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలను వీడే ముందు కొన్ని అంశాలను చర్చించాలని లేఖలో తెలిపారు. ఇంతలోనే హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. లొంగిపోవాలని లేఖ రాసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మద్మి హిడ్మా ప్రభుత్వం నుంచి సంప్రదింపులు చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఊహించని విధంగా కడతేరిపోయాడు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ప్రసాద్ చెప్పండి. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని 10 రోజుల క్రితం ఆయన ఆయుధాలు వీడే ఆలోచనలో ఉన్నట్లుగా జర్నలిస్టుకు లేఖ రాసినట్లు సమాచారం. మంచి నిర్ణయించుకున్న తర్వాత ఎన్కౌంటర్లో బలి కావడం బాధాకరమని మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు. హిడ్మా 10 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోవాలని భావించారు. పోలీసులు ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత లొంగిపోవాలనుకున్నారు. సంప్రదింపులు జరిపేలోపు మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ లేఖలో ఆయన తన భవిష్యత్తు కార్యాచరణపై వివరించారు. ఆయుధాలను వదిలే ఆలోచనలో ఉన్న తాము ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తమ భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమయ్యామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ రిలీజ్ చేస్తామని హిడ్మా లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలను వీడే ముందు కొన్ని అంశాలను చర్చించాలని లేఖలో తెలిపారు. ఇంతలోనే హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, వైశాలి, ఏదైతే నిన్న మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ ఘటన మరొక ముందే ఇవాళ మరొక ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక నిన్న నుంచి కూడా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన అటు మారేడుమిల్లి ఏదైతే అటవీ ప్రాంతంలోకి, అదేవిధంగా నగర ప్రాంతాల్లో కూడా చేరుకున్న ఈ మావోయిస్టుల ఏరివేత పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆ క్రమంలోనే ఇది నిన్న ఎన్కౌంటర్ ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న వారిలో మరికొందరు ఎన్కౌంటర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీరిలో 2 మావోయిస్ట్ అగ్రనేతలు కూడా కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మావోయిస్ట్ అగ్రనేత ఎవరైతే నిన్న మృతి చెందారో హిడ్మా సంబంధించి మృతదేహం ఏదైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం ఉంచడం జరిగింది. హిడ్మాతో పాటు ఆయన భార్య, అదేవిధంగా మరో 4 అనుచరులు వీరు మృతదేహాలు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. ఇవాళ వీరంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో అక్కడి నుంచి బంధువులు ఇక్కడ చేరుకోవాల్సి ఉంది. ఆ బంధువులకి సమాచారం అందించి వారి సంతకాలు తీసుకున్న తర్వాతే ఇక్కడ పోస్ట్ మార్టం జరగాల్సిన పరిస్థితి ఉంటుంది చట్ట ప్రకారం. అదే ఇందులో చూస్తే కనుక ఇవాళ 11 గంటల సమయానికి ఛత్తీస్గఢ్ నుంచి హిడ్మాతో పాటు మృతి చెందిన మరొక 5 సంబంధించిన బంధువులు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్ కూడా విస్తృతంగా కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న ఘటనా స్థలం నుంచి మొత్తం 17 మంది మావోయిస్టులు తప్పించుకున్నట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా ఇక్కడ ఏదైతే ఈ మైదాన ప్రాంతాలకు, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి, లేదా
పాపికొండల మీదుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు విస్తృతంగా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక హిట్మా సంబంధించి నాకు ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. హిట్మా తాను లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ నెల 10వ తేదీన ఆయన హిట్మా ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి కూడా పోలీసులు ఎదుట లొంగిపోయేందుకు కూడా ప్రయత్నించిన క్రమంలో ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అతను ఇక్కడ మారేడుమిల్లి ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక ఆసక్తికరమైన కారణం కూడా చెప్తున్నారు. మారేడుమిల్లికి చేరుకున్న నేపథ్యంలో మారేడుమిల్లి నుంచి రాజమండ్రి ద్వారా కాకినాడ చేరుకుని అక్కడి నుంచి శ్రీలంకలోకి వెళ్లిపోవాలని చెప్పి కూడా ఒక ప్లాన్ అయితే వేసుకున్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తిరిగి మావోయిస్ట్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నించిన క్రమంలో తమకు పక్కా సమాచారంతోనే అక్కడికి వెళ్లి ఎన్కౌంటర్ చేసామని కూడా చెప్పడం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా కూడా చెప్తున్నారు. అదే ఇందులో చూస్తే కనుక హిట్మా సంబంధించి ఏదైతే బూటకపు ఎన్కౌంటర్ అని ఇప్పటికే కూడా వామపక్ష సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితుల్లో మరోవైపు చూస్తే కనుక ఏదైతే మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందా అన్న ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అగ్రతలు ఒక్కొక్కరుగా నేల కొరగడం అదేవిధంగా వరుస ఎన్కౌంటర్ లో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే కనుక ఇవాళ కూడా ఒక ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా నిర్ధారణ కావలేదు. అదేవిధంగా ఆ ఎన్కౌంటర్ లో ఏదైతే దేవిజీ మరో అగ్రనేత దేవిజీ కూడా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులను కూడా ఇక్కడే తలదాచుకున్నట్టుగా కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో గత కొంతకాలం నుంచి కూడా అదే ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని నెలల్లో టార్గెట్ గానే మావోయిస్టులు మొత్తం నిర్మూలించాలని చెప్పి కూడా టార్గెట్ గా పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే చూస్తే కనుక గత 6 నెలల్లో దాదాపు 380 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్ లో హతం కావడం జరిగింది. అయితే ప్రస్తుతం నిన్న జరిగిన ఎన్కౌంటర్ అయితే దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే హిట్మా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. ఆయనపై కోట్లాది రూపాయలు వివిధ రాష్ట్రాల్లో బహుమతులు కూడా ఏదైతే రివార్డులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ హిట్మా ఇవాళ పోస్ట్ మార్టం కార్యక్రమం అదేవిధంగా మరో ఎన్కౌంటర్ కూడా జరిగిందనే సమాచారం నేపథ్యంలో హై అలర్ట్ వాతావరణం అయితే నెలకొంది. అయితే మొత్తం మావోయిస్టులు అయితే మొత్తం అరణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చేశారు. మైదాన ప్రాంతాల్లోకి అదేవిధంగా విజయవాడ లాంటి ప్రాంతాల్లోకి కూడా చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ సాధారణ పౌరుల్లో కూడా కలిసిపోయిన పరిస్థితి ఉంది. అది ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు అదేవిధంగా వీరంతా కూడా ఎక్కువగా మంది అగ్రనేతలకు సెక్యూరిటీ గార్డ్స్ గాను బాడీ గార్డ్స్ గాను ఉంటున్న పరిస్థితుల్లో ఉద్యమాన్ని వీడి చాలా మంది బయటకు రావాలనుకున్న క్రమంలో ఇలా కొంతమంది ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్నారు. అదేవిధంగా ఏదైతే పోలీసులు అయితే గట్టి ఇదే నిఘాను కూడా ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గత 2 నెలల నుంచి కూడా ఈ విషయాన్ని పసిగట్టి అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ హిట్మాకు సంబంధించి మాత్రం ఆయన లొంగిపోయేందుకు ప్రయత్నాలు ఉన్న క్రమంలోనే పోలీసులు ఆయన్ని కాల్చి చంపారని కూడా ఇది బూటుకప్ ఎన్కౌంటర్ అని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే మాత్రం ఇవాళ మరొక ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే సమాచారం అందుతుంది దానికి సంబంధించి మాత్రం పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్. లొంగిపోవాలని లేఖ రాసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మద్వి హిడ్మా ప్రభుత్వం నుంచి సంప్రదింపులు చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఊహించని విధంగా కడతేరిపోయాడు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని 10 రోజుల క్రితం ఆయన ఆయుధాలు వీడే ఆలోచనలో ఉన్నట్లుగా జర్నలిస్టుకు లేఖ రాసినట్లు సమాచారం. మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్కౌంటర్లో బలి కావడం బాధాకరమని మావోయిస్టు సానుభూతి పరులు అంటున్నారు. హిడ్మా 10 రోజుల ముందే లొంగిపోవాలని భావించారు. పోలీసులు ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత లొంగిపోవాలనుకున్నారు. సంప్రదింపులు జరిపేలోపు మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ లేఖలో ఆయన తన భవిష్యత్ కార్యాచరణపై హిడ్మా వివరించారు. ఆయుధాలను వదిలే ఆలోచనలో ఉన్న తాము ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తమ భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్దమయ్యామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై త్వరలో హిందీతో పాటు
తెలుగులోనూ ఆడియో మెసేజ్ రిలీజ్ చేస్తామని హిడ్మా లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలను వీడే ముందు కొన్ని అంశాలను చర్చించాలని లేఖలో తెలిపారు. ఇంతలోనే హిడ్మా ఎన్కౌంటర్లో మరణించారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.